న్యూస్ ఎన్టీవీ యాజమాన్యం తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక ఐఏఎస్ అధికారుని వ్యక్తిత్వాన్ని హననం చేసేలా అసభ్య కథనాన్ని ప్రసారం చేసిన వ్యవధిలోనే సిట్ రంగంలోకి దిగడం సంచలనం రేపుతోంది. ఉదయం నుంచి చైర్మన్, సీఈఓ అజ్ఞాతంలో ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఇన్పుట్ ఎడిటర్, సీఎంఓ రిపోర్టర్ను పోలీసులు అరెస్ట్ చేయగా అసలు సూత్రధారులు ఎక్కడా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓ రిపోర్టర్ను ప్రశ్నించి వదిలేశారు. తప్పు చేయకపోతే యాజమాన్యం విచారణకు ఎందుకు సహకరించడం లేదు? కింది స్థాయి సిబ్బందిని బలి ఇచ్చి పెద్దలు తప్పించుకుంటున్నారా అని సిపి సజ్జనార్ ప్రశ్నించారు. అంత వివాదాస్పద స్టోరీ మేనేజ్మెంట్కు తెలియకుండా వేస్తారా అని అడిగారు. కుట్రపూరితంగానే మహిళా ఐఏఎస్పై స్టోరీ అల్లారా అని ప్రశ్నించారు సజ్జనార్. చట్టం తను పని చేస్తుంది. డెఫినెట్లీ చట్ట భాగంగా ఏమైనా మనం డెఫినెట్లీ పోతాను, మనము అక్కడ సర్చ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు అరెస్ట్ చేస్తాను, చట్టం ముందు పెడతాను, అప్పుడు చట్టం చూసుకుంటుంది. సో అందుకు ఎవరు కూడా మీరు విమర్శ చేయవచ్చు, కానీ వాళ్ళు చరిత్ర హాని చేయడం కానీ వాళ్ళపైన ఏం ఆధారం లేకుండా చేయడం చాలా బాధము. కావాల్సిన వాళ్ళు కాదా, మనం పిలిపిస్తే రావాలి కదా. వాళ్ళు కాకుండా ఈరోజు ఒక మీ రిపోర్టరు మనము ఎట్లా పోవడానికి, రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు. ఏ ఆధార పైన పోతున్నారు? 5:30 టికెట్ బుక్ చేసి బ్యాంకాక్ పేరుతో వెళ్తున్నారు. కావాల్సింది ఆనే మనకు కోఆపరేట్ చేయాలి కాదనే, చేయకుండా ఎందుకు పారిపోతున్నారు? ఎందుకు పోతున్నారు? మనం అలాంటి ఉన్నప్పుడు ఆయన ఇంటికి పోయినప్పుడు వాళ్ళ ఇంటి ఎందుకు మనకు కావాల్సిన వాడు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు అనే ఈ రోజు కూడా పతా లేదు. ఎందుకు? చట్టం ముందు రండి కదా, చట్టంని ఫేస్ చేయండి కదా, అధికారం ముందు రండి. ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి. ఎందుకు పారిపోతున్నారు? చూపించండి. వస్తానని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతే ఎట్లా? కావాలి కదా. మీరు కరెక్ట్ ఉంటే రండి, ఇన్వెస్టిగేషన్కి సహకరించండి. మీరు తప్పు చేయకపోతే ఎందుకండి భయము? ఎందుకు భయము? మహిళా ఆఫీసర్ని ఎట్లా పరిస్తారా? ఏం ఆధారం ఉంటుంది మీ దగ్గర? వాళ్ళు ఎట్లా జీవించాలి? వాళ్ళ కుటుంబంలో ఎంత పరిస్థితి? ఎందుకు ఇవ్వాలండి నోటీసు? మనకు కావాల్సిన వాళ్ళు పిలిపిస్తాను, ఎంక్వైరీ చేస్తాను, మీరు రండి. పిలిపించినట్లు రావాలి కదా. ఎందుకు పారిపోతున్నారు? ఏదో నేను బ్యాంకాక్ వెళ్తున్నాను సార్, నేను ఇప్పుడు మీ సిఇఓ గారు ఎక్కడ ఉన్నారండి? రావాలి కదా. ఎన్టీవీ యాజమాన్యం తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక ఐఏఎస్ అధికారిని వ్యక్తిత్వాన్ని హననం చేసేలా అసభ్యకర కథనాన్ని ప్రసారం చేసిన కొద్ది వ్యవధిలోనే సిట్ రంగంలోకి దిగడం సంచలనం రేపుతోంది. అయితే ఇవాళ ఉదయం నుంచి చైర్మన్, సీఈఓ అజ్ఞాతంలో ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఇన్పుట్ ఎడిటర్, సీఎంఓ రిపోర్టర్ను పోలీసులు అరెస్ట్ చేయగా అసలు సూత్రధారులు ఎక్కడా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓ రిపోర్టర్ను ప్రశ్నించి వదిలేశారు. అయితే తప్పు చేయకపోతే యాజమాన్యం విచారణకు ఎందుకు సహకరించడం లేదు? కింది స్థాయి సిబ్బందిని బలి ఇచ్చి పెద్దలు తప్పించుకుంటారా అంటూ సిపి సజ్జనార్ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశంపైన మనతో మాట్లాడేందుకు టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి గారు ఫోన్లో ఉన్నారు. రామ్మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. రామ్మోహన్ రెడ్డి గారు, ఒక ఐఏఎస్ అధికారిని పైన అసభ్యకర కథనాలను ప్రసారం చేశారంటూ సరే అంత చూస్తున్నారు. సో ఇప్పుడు ఎన్టీవీ యాజమాన్యం తప్పించుకుంటుంది, మిగిలిన వాళ్ళు దాన్ని బలి అవుతున్నారనేటువంటి ఒక చర్చ సాగుతోంది. సో అదే సజ్జనార్ కూడా ప్రశ్నిస్తున్నారు. సో తప్పు చేయకపోతే ఎందుకు తప్పించుకుంటారు, సహకరించాలి అనేది సజ్జనార్ చేసినటువంటి ఒక క్వశ్చన్ కూడా. ఇప్పుడు ఒక విషయం అండి, ఒక ఉన్నతాధికారిని, ఐఏఎస్ అధికారిని మహిళతో పాటు ఒక మచ్చలేనటువంటి ఒక మంత్రి గారి మీద కూడా అంతే అభియోగం, ఇద్దరిని కలిపి మాట్లాడినటువంటిది. ఒక క్రెడిబిలిటీ ఉంది అని చెప్పుకుంటున్నటువంటి ఒక మీడియా ఛానల్, ఒక పెద్ద మీడియా ఛానల్, చిన్నది కూడా కాదు, ఎందుకంటే ఆ మీడియా ఛానల్ వచ్చినటువంటి మొత్తం కూడా ప్రజలు నిజమని నమ్మేటటువంటి ఒక క్రెడిబిలిటీకి వచ్చిన తర్వాత మరి దుష్ప్రచారము, నిరాధారంగా ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చినటువంటి స్వీయ కవిత్వాలు, ఊహాగానాలను మొత్తం పేపర్ మీద పెట్టుకొని స్క్రిప్ట్ చదివినట్టు చదివి ఎయిర్ చేసి ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం ఎందుకోసం చేయబడ్డది? దానికి కావాల్సినటువంటి సోర్స్ మనకు కావాలి కదా. ఇప్పుడు ఒక మీడియాకి, మీరు కూడా ఒక మీడియా ఛానల్, మరీ ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ లెక్క కూడా కాదు, ఒక శాటిలైట్ ఛానల్స్ అని అంటే క్రెడిబిలిటీ ఇంకెక్కువ ఉంటుంది, దానికి క్రాస్ చెకింగ్ ఎక్కువ ఉంటుంది, హైరార్కీ ఎక్కువ ఉంటుంది. ఒక న్యూస్ పాస్ అని కావాలి, ఎయిర్ కావాలని అంటే ఎన్నో ఫేజెస్ అది దాటాలి. అట్లాంటప్పుడు నువ్వు ఇంత పెద్ద కథనము ఎట్లాంటి ఆధారం లేకుండా ఊహాగానాలతోటి రాసినప్పుడు, మేము ప్రచారం చేసే అధికారం ఉంది మాకని చెప్పుకునేటటువంటిది మీకుంటున్నప్పుడు, ఒక అబద్ధం అని చెప్పి నువ్వు అదే లైవ్లో క్షమాపణ చెప్పినప్పుడు, అది అసలు ఏ కారణంతో మీరు ఎయిర్ చేసిరో తెలుసుకోవాల్సినటువంటి ఒక హక్కు కూడా ప్రజలకు ఉంటుంది. సో ఆ ప్రజలు ఏదైతే మీ యొక్క ఫస్ట్ న్యూస్ ని నమ్మినటువంటి వాళ్ళందరూ ఈ రోజు ఒక డిమాండ్ ఏంటిది అని అంటే,
మీరు అసలు ఆ తప్పుడు కథనానికి మీరు ఇచ్చినటువంటి సోర్స్ ఎవరు? ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గతంగా కలహాలని రేకెత్తించేటటువంటి కుట్రతో కూడుకున్నటువంటి ఒక కథనం కాబట్టి అది కావాల్సుకునే దీని వెనకాల ఉంటున్నటువంటి కుట్రదారులు ఎవడో రావాలి బయటికి అనేది ప్రజల డిమాండ్. అంతేకాదు దీంట్లో ఒక ఉన్నతాధికారి ఈ రోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక మహిళామణి, ఒక మచ్చలైనటువంటి ఒక మంత్రి గారి మీదనే ఇట్లా జరిగినప్పుడు ఇక ఇది ఒక గీత దాటిపోయిన తర్వాత ఒక మారుమూల పల్లెల్లో, ఒక గ్రామాల్లో ఒక ఆదివాసీ బిడ్డ మీద, ఒక మహిళ మీద గిట్ట అఘాయిత్యం చేసినా లేకపోతే తప్పుడు కథనాలు చేసినా ఇక అడ్డుకోవడం అనేటటువంటిది ఎక్కడికి ఉంటది? సో మా ప్రభుత్వము, ప్రజా ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మారుమూల ప్రాంతంలో మహిళ అయినా, ఉన్నతాధికారి అయినా ఒక ఆడబిడ్డ పట్ల దుష్ప్రచారం జరిగినప్పుడు దాని వెనకాల గలటువంటి అంటే రామ్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్టుగా ఒక స్టోరీ రాసి మొత్తం బయటకు ఏరవ్వడానికి చాలా ఫేజెస్ ఉంటాయి. సో అంతా చెక్ చేస్తారు. నిజంగా మరి ఈ స్టోరీ వేస్తే ఏదైనా వివాదాస్పదం అవుతుందా, ఏమైనా కాంట్రవర్సీ క్రియేట్ అయ్యి ఇటువంటి పరిస్థితికి దారి తీస్తున్నటువంటి ఆలోచన కూడా డెఫినెట్గా చేయాల్సినటువంటి అవసరం ఉంటాయి. కానీ నిజంగా ఇంత వివాదాస్పద స్టోరీ రాస్తున్నప్పుడు లేకపోతే టోటల్గా ఒక రూపం తీసుకున్నప్పుడు మేనేజ్మెంట్కు తెలియకుండానే వేస్తారనేది పెద్ద అది నమ్మశక్యంగా అనిపించట్లేదు వాస్తవానికి. సార్ ఇప్పుడు గల్లీలో చిన్న పిల్లగాని అడిగినా చెప్తారు, మీడియాలో ఇంత పెద్ద కథనం వచ్చింది అనంటే దీని యొక్క పర్యవసానం సమాజంలో ఎట్లుంటది, వీళ్ళు చెప్పబోతుంది ప్రజలు ఎట్లా తీసుకుంటారు, ఎట్లా తీసుకోవాలనేటటువంటి దురుద్దేశంతో ఏర్ చేసిరు అనేటటువంటి గల కారణం ఇప్పుడు తెలవాలి. దానికి విచారణ జరగాలి. నిజంగానే ఒకవేళ ఆ యొక్క మీడియాకే తప్పుడు సమాచారం వచ్చింది అనుకున్నాం చెప్పేపు, ఆ తప్పుడు సమాచారం ఇచ్చినోడు కూడా చెప్పాలి కదా విచారణకి హాజరయ్యి. నేను మీ దిక్కు తప్పు లేదు, మీరు సొక్కమే, మేము కాదంటలేము, నిజంగానే కూడా ఫేజ్ వైజ్ కూడా మీకు ఇచ్చినటువంటి వాడు ఎవడన్నా ఆథెంటిక్ అని అనుకున్నాం చెప్పేపు. ఆ సోర్స్ ఏందో చెప్పాలి కదా మీరు విచారణకు ఎదురయ్యి. అంత పెద్ద అబద్ధాన్ని ప్రజలకి నమ్మించేటటువంటిది మీలాంటి క్రెడిబుల్ ఛానల్ కూడా ఏర్ చేసినప్పుడు దానికి గలటువంటి కారణం నువ్వు ప్రజలకు చెప్పాలి. ఏర్ చేసేటప్పుడు హక్కు గురించి ఎంతైతే బాధ్యతగా మాట్లాడుతుర్రో దాని వెనకాల ఉంటున్నటువంటి యొక్క కారణాన్ని కూడా ప్రజలకు చెప్పి మీ యొక్క పారదర్శకతను మీరు నిరూపించుకోవాలి. అరే లేదండి పోలీసు వాళ్ళు పిలిచిర్రు, మీరు రాత్రి టికెట్లు బుక్ చేసుకొని తెల్లవారుజామున సూర్యోదయం కాకుండా ముంగట పోవాలనేటటువంటి ప్రయత్నం దేనికోసం చేసినట్టు? మీరు తప్పు చేయలేదు కదా, భయపడాల్సినటువంటి అవసరం ఏముంది? మరీ ముఖ్యంగా మిమ్మల్ని పక్కదారి పట్టించినోడు ఎవడని ఉంటే మీరు పోలీసుల ముంగడికి వచ్చి చెప్పాలి. సర్వ సమాజానికి చూపిస్తాం కదా మనం ఇప్పుడు. సో రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు కూడా చెప్తుంది అలా ఒకటే, ఇది ఇక్కడ మిగతా ప్రతిపక్షాలు చేసేటటువంటి కుట్రాపూరిత రాజకీయాలు, ఏదో జర్నలిస్టుల మీద దాడి అని, మీడియాల మీద దాడి అని, దయచేసి ఈ దుష్ప్రచారాన్ని మేము కాదండి తెలంగాణలో ఉంటున్నటువంటి జర్నలిస్టులే ఖండఖండాలుగా ఖండిస్తారు. ఎందుకనంటే ఇది మీడియా మీద, జర్నలిస్టుల మీద దాడి ఎట్లయితుంది? ఒక ఎపిసోడ్ మీద అది కూడా అబద్ధం చెప్పినాము, తప్పుడుగా ప్రచారం చేసినామని చెప్పి క్షమాపణలు చెప్పిన దాని వెనకాల కారణాలు అడుగుతున్నప్పుడు కారణాలకి సహకరించి కారణాలు చెప్తే అయిపోయేదానికి మీడియా మీద దాడి ఎట్లయితుంది? సో అంటే అటు నుంచి వచ్చే వర్షన్ ఏంటంటే మేము క్షమాపణ చెప్పేశాం కదా ఇంకా ఎందుకు అనేటువంటి ధోరణిలో వస్తున్నటువంటి రియాక్షన్స్ మనం వింటున్నాం రామ్మోహన్ రెడ్డి గారు. అవును, రేపు పొద్దున చర్యలు తీసుకున్నాక మరి వాళ్ళు కూడా అంటారు మీరు అట్లా చేసారు కాబట్టి వీళ్ళు కూడా చేసారు కాబట్టి మీరు క్షమాపణలు చెప్పి ఇది కూడా క్షమాపణ అనుకోరు అని అంటారు. అయిపోతుంది కదా. అంటే ఏం ఇష్టం వచ్చినట్టు ఒక పెద్ద క్రైమ్ కూడా పెద్ద క్రైమ్ చేసి క్షమాపణ చెప్తే అయిపోద్దా? ఒక వ్యక్తిత్వ హననం చేసి ఒక ఉన్నతాధికారి పైన లేకపోతే ఒక మంత్రి గారి పైన విచ్చలవిడితనంతో అసలు నిరాధారంగా మాట్లాడి తర్వాత ఒక క్షమాపణ చేసేద్దామనంటే రేపొద్దున దీనికి హద్దుబాటు ఉండదు. ఇక అసలు మారుమూల ప్రాంతాలలో సామాన్య ప్రజల గురించి ఆలోచించుండ్రి. ఒక మీడియా అనేటటువంటి ఒక బాధ్యత మన మీద పెద్దగా ఉంటున్నప్పుడు మన భుజాల మీద ఆ బాధ్యతని ప్రజల యొక్క సంరక్షణ గురించి మనం వాడాలి. ప్రభుత్వాన్ని మీరు విమర్శించనీక వాడండి, ప్రశ్నించనీక వాడండి, మేమేమైనా తప్పులు చేస్తే ఎండగట్టనీక వాడండి. అంతే తప్ప కావాల్సుకొని కథలు రాసి మరి నాయకుల మీద, అధికారుల మీద ఈరోజు తప్పుడుగా ప్రచారం చేసి వ్యక్తిత్వ హననం చేస్తే వాళ్ళ కుటుంబాలలో వాళ్ళు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి అయినా, సమాజం వాళ్ళు చూసేటటువంటి వ్యవహారమైనా, ఒక సగటు మహిళ చిన్న స్థాయిలో ఉంటున్నటువంటి వాళ్ళ మీద ఇట్లాంటి ఆరోపణలు వస్తే సూసైడ్ చేసుకున్న కేసులు బొచ్చడున్నాయి. నిజంగా దీని మీద చాలా ఎక్కువగా హట్ అయిపోయారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దీని మీద రియాక్ట్ అయ్యారు. రోజు ఇలా చంపే బదులు ఇంత విషయం ఇచ్చి చంపండి అంటూ చాలా ఆవేదనపూరితంగా ఆయన మాట్లాడిన మాటలు కూడా మనం చూసాం రామ్మోహన్ రెడ్డి గారు. నేను అదే అంటున్నా కదా, ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో ఇట్లాంటివి జరిగితే సమాజంలో వాళ్ళు ఎదుర్కొనేటటువంటి ఆ సమస్యలకి ఎదుర్కోలేక సూసైడ్లు చేసుకున్నటువంటి కేసులు చాలా ఉంటాయి. సో ఈరోజు ఒక బాధ్యతాయుతంగా మీరు ఒక మహిళ పట్ల అన్యాయం జరిగితే నువ్వు ప్రశ్నించాలి ఉల్టా. అట్లాంటిది ఒక ఉన్నతాధికారి మీద కూడా తప్పుడు వార్తలు కథనం చేసేసి మేము ఉల్టా నన్ను క్షమించేసారు, ఒకటి పలక మీద రాసేసి పెట్టేసినాం, ఇక అయిపోయింది కాబట్టి మేము చెప్పినాం వదిలేసేయాలనంటే
రేపు పొద్దున ఇంకోటి కూడా అదే పని చేస్తాడు, వైలేషన్ చేస్తాడు, తర్వాత సారీ చెప్పినా కదా అయిపోయింది అని అంటాడు. చట్టాలు దేనికోసం ఉన్నాయి? సారీ చెప్తే తప్పించుకొని పోనీకున్నాయా? కాదు కదా. ఇంకొకటి, ఇది గురుతర బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది. ఇది ప్రజల యొక్క డిమాండు. అంత పెద్ద కథనం వచ్చి ప్రజల యొక్క బుర్రలలో ఒక విషపు బీజాన్ని నాటినటువంటి ఒక ఎపిసోడ్, దానికి గల్లటువంటి కారణం నాటిపించినోడు కూడా తెలవాలి. అది తెలవాల్సిందే సార్. అది వదిలిపెట్టే ముచ్చటనే లేదు. ఎందుకు అనంటే ఇది కేవలం ఇద్దరి పట్ల జరుగుతున్నటువంటి వ్యక్తితో హనన ఎపిసోడ్ కాదు. ఇది ఒక మోనోపోలిజం కి పోతున్నటువంటి వ్యవస్థ. రాజకీయాలనే కాదు, అధికారులను ఈ రోజు ఒక ఐఏఎస్ అధికారి పట్ల జరిగింది. అంటే రామ్మోహన్ రెడ్డి పర్టికులర్ గా సదరు మంత్రి లేదంటే సదరు ఐఏఎస్ అధికారిని పైన ఈ రకంగా చేయడం అనేది అంటే పర్సనల్ గా ఏమన్నా ఉద్దేశాలు పెట్టుకొని ఉండొచ్చు అనుకుంటున్నారా? మీరు ఎటువంటి డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు? ఇప్పుడు పర్సనల్ గా పెట్టుకొని చేయనీకే ఇదేమి అది కాదు కదా. ఒక మీడియా ఛానల్, ఒక శాటిలైట్ ఛానల్, ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఛానల్, మార్కెట్లో పేరు సంపాదించుకున్నటువంటి ఛానల్ ని కానీ లేకపోతే అక్కడ ఉంటున్నటువంటి దాంట్లో పనిచేసేటటువంటి జర్నలిస్టులని మేము తప్పు పట్టట్లేదు. కానీ ఆ ఎపిసోడ్కి గలటువంటి కారణము వెనకాల దాన్ని ప్రచారం చేసే దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అసలు దానికి సూత్రం ఎవరు అనేటటువంటి దాకా మీరు సహకరించండి అంటున్నాం. ఎందుకంటే మీరు సహకరించలేదు అనుకోండి, కొత్త అనుమానాలు వస్తాయి ఛానల్ మీద. మీకు పారదర్శకతకి మీరు ఎప్పుడు కూడా అంటుకొని ఉంటారు అనేది మేము విశ్వసిస్తా ఉన్నాం. అంతే తప్ప ఈరోజు ఏదో హరీష్ రావు గారు మాట్లాడుకుంటా ఒక ఆయన శబరిమల పోయిండు, అసలు ఆయనకి ఏం సంబంధం అని ఈయన జడ్జిమెంట్లు పాస్ చేస్తా ఉన్నాడు. మేమేమైనా చర్యలు తీసుకున్నామండి? పోలీసులు విచారణ అన్నప్పుడు అందరినీ పిలిపిస్తారు, విచారణకు వచ్చిండు, నేను లేనని చెప్పి ఆయన పంపించేసిరు. నువ్వు కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది? నీ లెక్క మఫ్టీలలో వచ్చి కిడ్నాపులు చేసి అయితే తీసుకొని పోలే కదా. మఫ్టీ సంగతి పోతే నువ్వు వాడినటువంటి వ్యవస్థ ఎట్లుండే? బండి సంజయ్ ఎత్తుకపోతే పొద్దుదాకా తెలియలే ఆయల్లా. ఆయన మీద చర్యలు తీసుకుంటామంటే అర్ధరాత్రి పూట దర్వాజాలు వాళ్ళకొట్టి ఎత్తుకొని పోయినటువంటి పరిస్థితి. పొద్దుదాకా దిక్కు దివానా లేడు, ఏడిపోయిండు. మీ వ్యవస్థకి ప్రశ్నిస్తే ఇసుక లారీల కింద తొక్కినటువంటి వ్యవస్థకి ఈరోజు తప్పుడుగా ప్రచారం చేస్తే పారదర్శకంగా ప్రజలకి గల కారణం చెప్పండి అనేటటువంటి వ్యవస్థకి చాలా తేడా ఉంది. ఈరోజు కేటీఆర్ది కూడా నేను చెప్తా ఉన్నాను. నిన్న ట్వీట్లు ఏమని పెట్టిండు? ఏదో శుద్ధపూసలకి ఈరోజు మాట్లాడుతుండు. నేను ట్వీట్లు ఏం పెట్టిండు? అసలు ప్రచురించినటువంటి మీడియా ఛానల్ని వదిలిపెట్టి ఈరోజు యూట్యూబర్ల మీద పడడం ఎంతవరకు కరెక్ట్ అని పెట్టిండు ఆయన ట్వీట్లో. ఇప్పుడు కూడా మీరు లైవ్ లో దాన్ని ప్లే చేయొచ్చు మీ స్క్రీన్ మీద. లాస్ట్ బట్ మన పేరా ఈరోజు ఏమంటాడు? జర్నలిస్టుల మీద దాడి, ఈరోజు ఎన్టీవీ జర్నలిస్టుల మీద దాడి అనేది మాత్రం నేను ఖండిస్తున్నట్టు. నిన్న నువ్వే అంటావు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, ఈరోజు మళ్ళీ నువ్వే అంటావు. పొద్దున ఓ మాట, సాయంత్రం ఓ మాట. సూర్యోదయం అప్పుడు ఒక మాట, సూర్యాస్తమయం అప్పుడు ఇంకొక మాట. నీదో క్రెడిబిలిటీ, నువ్వు ఒక నాయకుడివి, నీదో కథ. ఇంతమంది చేసేటటువంటి గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఆ వేసినటువంటి గల కారణం తెలవాలి కాబట్టి గురుతర బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద. ఈరోజు ఈ రాష్ట్రానికి పెద్ద మనిషి లెక్క ప్రజలకి స్పష్టతను ఇవ్వాల్సినటువంటి యొక్క బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి పారదర్శకంగానే విచారణ జరిపిస్తుండు. రామ్మోహన్ రెడ్డి గారు కూడా వివిధ హోదాల్లో మహిళలు పనిచేస్తుంటారు. అది రకరకాల ఉద్యోగాల్లో రకరకాల స్థాయిల్లో పనిచేస్తూ ఉంటారు. సో అంటే ఒక ఐఏఎస్ అధికారి లెవెల్ అంటే చిన్న ఒక స్కూల్ టీచర్ దగ్గర నుంచి కావచ్చు, మహిళలు కుటుంబాల కోసం ఎన్నో ఉద్యోగాలు చేస్తుంటారు, ఎంతో ఒక మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అంటే ఈ రకంగా వాళ్ళ వ్యక్తిత్వం హననం అయ్యే విధంగా ఈ రకంగా స్టోరీస్ ప్లే చేస్తే నిజంగా మహిళల ఆత్మస్థైర్యం దెబ్బతినేది. ఆ స్థాయి అధికారులు అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా డెఫినెట్గా సెన్సిటివ్ ఉంటారు కదా. సో మహిళల ఆత్మస్థైర్యం క్వశ్చన్ కాదా ఇక్కడ? సమాజంలో ఎన్నో హర్డిల్స్ ని దాటి ఉన్నత చదువులు చదువుకొని సమాజంలో సమానత్వం గురించి పోరాడుకుంటూ చట్టాలను నిర్మించేటటువంటి ఉన్నత స్థాయికి వచ్చినటువంటి మహిళల మీదనే ఇట్లాంటి దుష్ప్రచారాలు దాపురించినప్పుడు, దానికి ప్రతిపక్షాలు మద్దతుగా మాట్లాడుతున్నప్పుడు ఇంతకు మించినటువంటి దారుణం ఇంకోటి ఉంటుందా? రేపు పొద్దున మహిళలు ఇంట్లోకించి బయటికి పోయి ఏ కొలువు చేసినా కూడా కొత్త అనుమానాలను రేకెత్తించేటటువంటి విధంగా కథనాలు వచ్చినప్పుడు దీనికి కేవలం స్టోరీ లెక్క కాదు, భవిష్యత్తులో ఈ యొక్క విష బీజాన్ని తొలగించాల్సినటువంటి బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యమంత్రి గారు ఆ విషయం ఏం చెప్పే దాన్ని అప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, వేళ్లతోటి పెకిలించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ప్రజల బుర్రల్లోకి అనుమానాన్ని రేకెత్తించారో, ఏ అనుమానంతో అయితే అంతర్గతంగా రాజకీయ నాయకుల మధ్యలో చిచ్చు పెట్టేటటువంటి కుట్ర చేసిరో, మా కుట్రల సంగతి కూడా పక్కకేయండి. కానీ ఈ దుష్ప్రచారానికి గలటువంటి కారణం అనేది మాత్రం తెలవాలి. అది తెలంగాణ జాతికి మంచిది కాదు. ఇట్లాంటి ప్రచారాలు అనేటటువంటివి ఎన్టీవీ యాజమాన్యం అనేటటువంటి సహకరించాలి. ఎందుకంటే చిన్నపిల్లలకు కూడా తెలుసు, యాజమాన్యం దాకా ఇట్లాంటి పెద్ద పెద్ద బ్రేకింగ్ న్యూస్లు తెలియకుండానే ఏరైతే అనేటటువంటిది ఎవడు కూడా నమ్మడు. కాబట్టి దయచేసి మీరు పారదర్శకతతో ఇన్ని రోజులు వ్యవహరించినటువంటి తీరుగానే ఈ విషయంలో కూడా ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా తప్పుదారి పట్టించిన వాడిని ఈరోజు ప్రజల ముందు పెట్టండి. దానికి ప్రజలే చూసుకుంటారు ఎవరి కుట్రలేంది, ఎవరి కథ ఏంటిది.
ప్రతి అడ్డమైనోడు వచ్చేసేసి ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడము, ప్రతి ఒక్కడు ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్ ఇచ్చుకోవడము, రాత్రి ట్వీట్ చేస్తాడు, పొద్దున స్టేట్మెంట్ ఇస్తాడు. ఇంకొకైనా పెద్ద కుర్చీ వేసుకొని పక్కన వాళ్ళందరూ కింద కింద కుర్చీలు వేసుకొని ప్రెస్ మీట్ పెట్టి అడగోలుగా మాట్లాడిపోతాడు. ఎవరికి నచ్చినట్టు వాడు చేస్తున్నాడు. ఉదాహరణ చెప్తున్నా, హెచ్సియు వ్యవహారంలో కూడా 10,000 కోట్ల కుంభకోణం మానేసిండు. ఐసిఐసిఐ బ్యాంకు నుంచి పలానా ఏదో జరిగిపోయిందని. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ ఏమైనా స్పష్టతనిచ్చింది? ఏమనిచ్చింది? అసలు అట్లాంటిది లేనప్పుడు మీరు అట్లెట్లా మాట్లాడుతారో అన్నారు. నాలుగే కరుచుకుండా లేదా కేటీఆర్? సో అబద్ధం అని తేలినప్పుడు రాజకీయ నాయకులైనా, ఉన్నతాధికారులైనా, మహిళామణులైనా, తెలంగాణ జాతి మొత్తం ఒకటై ఈ అబద్ధానికి గలటువంటి కారణం ఏందో దయచేసి మాకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. వేళ్లతోటి పెకిలించాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం ఇక లేదు. సో మీకు నిజంగా తెలంగాణలో ఇట్లాంటి విషపూరితమైనటువంటి రాజకీయాలు వద్దనుకుంటున్నప్పుడు, దీనికి ఒక శుభం బోర్డు పెట్టాలని అనుకుంటున్నప్పుడు పోలీసులకి సహకరించి పారదర్శకంగా ఎవ్వరి మీద దీంట్లో చర్యలు కాదు, కేవలం తప్పు చేసినటువంటి వాళ్ళ మీద మాత్రం చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. తప్పు లేనటువంటి వాళ్ళది ఈరోజు చారి గారినే చూసినాం. మా గాంధీ భవన్ బీట్ చూస్తాడు మా చారణ, ఆయనకు సంబంధం లేదు, విచారణకు పిలిచిరు, సహకరించిండు, మళ్ళీ పంపించేసారు. సంబంధం లేని వాళ్ళని కూడా కూర్చోబెట్టి హెరాస్ చేసేటటువంటి ప్రభుత్వం కాదు. అట్లా అని చెప్పి తప్పు చేసినటువంటి సో డెఫినెట్గా చట్ట ప్రకారమే మేము కూడా ముందుకెళ్తామని యాజమాన్యం చెప్తోంది. అంటే దాంట్లో ఉన్నటువంటి ప్రతినిధులు చెప్తూ ఉన్నారు. సో డెఫినెట్గా చట్ట ప్రకారం ముందుకెళ్తాం, చట్ట ప్రకారంగా మేము తెలుసుకుంటాం అనేది వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా. నేను ఏం తెలుసుకున్నా, చట్ట ప్రకారం తెలుసుకున్నా, ఇష్ట ప్రకారం తెలుసుకున్నా, లేకపోతే స్వీయ కవిత్వాలు రాసుకున్నా, మీరు క్షమాపణలు ఒకటి పెట్టి చేసినటువంటి తప్పు అనేటటువంటి ఒప్పుకున్నారు. కానీ దాని వెనకాల కారణం మాత్రం మీ మీద ఎప్పటికి కూడా పేరు అనేటటువంటి విచారణ రూపకంగా సాగుతూనే ఉంటది. దానికి ఏ కోర్టు కూడా చేయొద్దు అనేటటువంటి అంశం ఏమి ఉండదు. అలహాబాద్ అనేటటువంటి పోయినసారి సుప్రీంకోర్టు దాంట్లో కూడా ఇష్టారాజ్యంగా అంటే మీడియా అనేటటువంటి పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరించనీకే లేదు. ఒకరి వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలని, వ్యక్తిత్వ హననానికి పాల్పడనీకే హక్కు లేదు అనేటటువంటి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సరే, వాళ్ళకి ఏవి చేసినా ఎన్ని చేసినా తప్పు ఒకటి దొరికింది అనేది ఆ ఛానల్ ఏదైతే ఒప్పుకుండ్రో దాని వెనకాల గలటువంటి కారణం మాత్రం కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటారు. సో డెఫినెట్గా ఇప్పుడు జర్నలిస్ట్ సంఘాల నుంచి వస్తున్నటువంటి అంటే డెఫినెట్గా జర్నలిస్ట్ సంఘాలు కూడా అన్ని మాట్లాడుతున్నాయి. ఈ రకంగా అక్రమంగా అరెస్ట్ చేశారనేది కొంచెం సపోర్ట్గా మాట్లాడుతున్నట్టుగా ఉంది. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు, రామ్మోహన్ రెడ్డి గారు? సరే, ఒకటి మన తెలంగాణలో జర్నలిస్టు సోదరులు ఎవ్వరు కూడా తప్పుని మొండిగా మద్దతు పలికేటోళ్ళు లేరు. దయచేసి అందరు దానికి మద్దతు పలుకురు అనేటటువంటి ఒక వ్యాఖ్య దయచేసి మీరు కూడా చేయొద్దు. అందరు కూడా ఒకటే కోరుకుంటారు, తప్పు చేయనప్పుడు విచారణకు పోతే అయిపోయి. ఇప్పుడు తప్పు చేసిరు కాబట్టి క్షమాపణ అనేటటువంటిది నేను వేసిరు కదా ఛానల్లా, మరి అట్లాంటిది విచారణ జరుగుతుంది. ఎందుకంటే దానివల్ల చాలా మంది బద్నామయ్యారు. మహిళా మనులు రేపొద్దున ఉద్యోగాలలో ఉంటున్నటువంటి మహిళలకు ఒక అభద్రత కూడినటువంటి వాతావరణం ఏర్పడ్డది. రేపొద్దున ఎవరితోటి ఏ అధికారితోటి మాట్లాడితే ఎవరు ఎట్లా అనుమానాలతో తీసుకొని ఎవరు ఎట్లా ప్రచారం చేస్తాడో తెలియదు. ప్రచారం చేసి సింపుల్ గా ఒక సారీ బోర్డు పలికేసేస్తే పలకతోటి కుదురుతుందా? అట్లా ఉండదు కదా. పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి కావాలి కదా మనకి. సో జర్నలిస్ట్ సోదరులకు కూడా ఎందుకు అదే జర్నలిజంలో ఇప్పుడు ఈ రోజు మహిళలు కూడా ఉన్నారు కదా. రేపొద్దున వాళ్ళ మీద కూడా పడని జర్నలిస్ట్ వాళ్ళ దాంట్లో వాళ్ళ గ్రూప్ లో ఇంకోటి ఏదైనా వేసి సారీ చెప్పేసేసి అయిపోద్దా? ఈ ఇంజస్టిస్ అనేటటువంటిది ఏదైతే ఉందో, ఈ తప్పుడు ప్రచారం ఏదైతే ఉందో, ఇది ఒకరికి లిమిట్ అయ్యింది కాదండి. దయచేసి కేసుకు లిమిట్ చేసి చూడొద్దు మీరు దీని యొక్క రిపర్కషన్స్ ఎట్లుంటాయి అనేటటువంటిది చూడాలి. సో రేపొద్దున ఈ యొక్క ఫ్యూచర్ లో భవిష్యత్తులో ఇట్లాంటి యొక్క వాతావరణం ఇంకొవరికి ఎదురు కావద్దు అనేటటువంటి దానికి మనం ఫుల్ స్టాప్ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. సో డెఫినెట్గా రామ్మోహన్ రెడ్డి గారు అంటే ఒక పార్టీకి సంబంధించి కావచ్చు, కొన్ని డెవలప్మెంట్స్కి సంబంధించి కొంత ఊహించి రావడం అనేది సహజంగా ఉంటుంది మీడియాలో. అంటే రేపు పొద్దున ఈ రకంగా జరగవచ్చు, ఈ పార్టీలో ఈ డెసిషన్ తీసుకోవచ్చు అనేది జనరల్గా ఉంటాయి. కానీ ఒక వ్యక్తిత్వ హననం జరుగుతున్నప్పుడు ఈ స్టోరీ వేయాలి, ఇది రాయాలి, ఇది వేయకూడదు, వేయాలి అనేది ఒక డెఫినెట్గా ఒక విచక్షణ అనేది డెఫినెట్గా చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా, ఏ మీడియా అయినా, ఏ సంస్థ అయినా కూడా. అంటే ఇది సోషల్ మీడియా నుంచి ఎక్కువగా పెరిగింది అనుకుంటున్నారా? సోషల్ మీడియాలో ఇష్టారీతుల దాని మీద నియంత్రణ లేకపోవడం, సో అదే కొన్ని శాటిలైట్ ఛానల్స్కి ఈ రకంగా పాకుతుంది అనుకుంటున్నారా? మీ అబ్జర్వేషన్ ఏంటి? సార్, నేను ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నా. ఈ సోషల్ మీడియా అనేటటువంటి ఒక దరిద్రంలో కొంతమంది దరిద్రులు చేస్తున్నటువంటి పనులకి అటుపక్క వారైనా ఇటుపక్క వారైనా, అది ఎటుపక్క వారైనా సరే, అది నాయకుల యొక్క వ్యక్తిత్వ హననానికి మాత్రం పాల్పడుతున్నారు. అది ఎవరు చేస్తుందంటే ఈ సోషల్ మీడియాలో ఉండేటటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, సపోజ్ కాంగ్రెస్ నుంచి వచ్చిందని బీఆర్ఎస్ అనుకుంటుంది అనుకోండి, అది కాంగ్రెస్ చేయాల్సిన అవసరం లేదు, బీజేపీ చేస్తుండొచ్చు. బీజేపీ చేయాల్సిన అవసరం లేదు, పక్క రాష్ట్రంలోకి నుంచి వైఎస్ఆర్సీపీ చేస్తుండొచ్చు, లేదు టీడీపీ చేస్తుండొచ్చు, లేకపోతే ఇంకో రాష్ట్రం కింద ఎవడన్నా పడనోడు చేస్తుండొచ్చు, ఎవడు కాకపోతే ఎన్ఆర్ఐ ఎవడో చేస్తుండొచ్చు.
సో ఎక్కడి నుంచి సోర్స్ పాయింట్ వస్తుంది అనేటటువంటి అంశాలకి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. పొద్దున లేస్తే అబద్ధాలని ప్రచురించేటటువంటి కొన్ని బీఆర్ఎస్ స్పాన్సర్డ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి దేశాలు దాటి పనిచేస్తున్నాయి. సౌదీ నుంచి కొన్ని పనిచేస్తున్నాయి, దుబాయ్ నుంచి కొన్ని పనిచేస్తున్నాయి. అబద్ధాలని మాత్రమే పంపు చేసేటటువంటి సిస్టమ్. ఈ పని ఎవరు చేస్తాడు? తప్పుడు దారిలో నడిచేటటువంటి వాళ్ళు చేస్తారు. కానీ ఒక విషయం మాత్రం నేను చెప్తున్నా, వాళ్ళు ఇటుపక్క చేశారు కాబట్టి వాళ్ళని కూడా తిట్టేటటువంటి వాళ్ళు ఉండొచ్చు. కానీ వాళ్ళని తిట్టేటటువంటి దాన్ని మేము స్వాగతిస్తున్నాం, మేము ఏ రోజనము. వీళ్ళు చేసేది ఎంత తప్పు, వాళ్ళు చేసేది కూడా అంతే తప్పు. ఇది ఒక ఫుల్ స్టాప్ జరగాల్సిన అవసరం. దయచేసి ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్నటువంటి వాతావరణము మన తెలంగాణలో ఇప్పటిదాకా లేదు. మన తెలంగాణలో ఇప్పటిదాకా రావద్దని చెప్పి మనం కోరుకుందాం. కానీ కొంచెం అట్లాంటి వాతావరణమే ఈ మధ్యకాలం కనిపిస్తుంది కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టేటటువంటి ప్రయత్నాలు మనం చేస్తున్నప్పటికీ ఎవరో థర్డ్ పార్టీ నుంచి చేసినటువంటి దానికి కూడా ప్రతిపక్షాలైనా లేకపోతే అధికార పక్షమైనా మనం స్పందించినప్పుడు ఏమైతాయంటే జటిలమవుతుంటాయి. సో విచారణ అనేటటువంటిది పారదర్శకంగా జరుగుతున్నప్పుడు ఈరోజు ఎట్లయితే జరుగుతుందో నిజంగానే మీ మీద వ్యక్తిత్వ హననాలతో ఏదైనా వచ్చినప్పుడు మీరు ఫిర్యాదులు చేయండి, మన మీద వచ్చినప్పుడు చేద్దాం. పారదర్శకంగా మనకు ఉంటున్నటువంటి ప్రభుత్వంతో ఈ రాష్ట్రంలో ఒక విషపూరితమైనటువంటి ప్రచారాలకి శుభం బోర్డు పలుకుదామని చెప్పి మేమైతే శుభాలుతా ఉన్నాం. రైట్. అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఎన్టీవీ పర్టికులర్గా ఎన్టీవీ యాజమాన్యానికి ఇప్పుడు అంటే ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని అయితే వాళ్ళపైన విచారణ కొనసాగిస్తున్నారు, ఓకే. బట్ బాధ్యులుగా ఉన్న వాళ్ళు, సీఈఓగా ఉన్న వాళ్ళు, లేకపోతే ఛానల్కి ఎడిటర్గా ఉన్న వాళ్ళు నుంచి ఏం జరగాలని కోరుకుంటున్నారు, ఏం కావాలని కోరుకుంటున్నారు? ప్రజలు కావచ్చు, సరే మీరు కావచ్చు. సో ఓవరాల్గా మీరు అన్నట్టుగా దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే లేకపోతే పూర్తిగా సరే చట్టం అనేది దాని పని తను చేసుకెళ్తుంటుంది, కానీ ఇంకా ఏం జరగాల్సిన అవసరం ఉంది రామ్మోహన్ రెడ్డి గారు? పారదర్శకంగా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దాని వెనకాల ఉంటున్నటువంటి వాళ్ళు సమాజానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సింపుల్. ఈరోజు సజ్జనార్ గారు చెప్పినటువంటి మాటల్లో ఈరోజు ఒక ఉన్నతాధికారిని, ఐఏఎస్ అధికారిని, తర్వాత ప్రభుత్వంలో ఉంటున్నటువంటి ఒక సీనియర్ మంత్రి పట్లనే ఈరోజు ఇట్లాంటి కథనాలు వచ్చినాయి అని అంటే ఒక సామాన్యుడి యొక్క విషయం జరిగినప్పుడు నియంత్రించేటటువంటి ఒక వెసులుబాటే లేదా అనేటటువంటి ప్రశ్నలు ప్రజల్లో వస్తాయి. దానికి మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటది. కాబట్టే విచారణ మనం ఈరోజు చేస్తున్నాము. ఈ రోజు మీ మీద ఒక తప్పు జరిగింది అని అంటున్నప్పుడు, తప్పు జరిగిందని మీరు ఒప్పుకొని ఉన్నప్పుడు ఆ తప్పు వెనకాల గలటువంటి కారణాన్ని మాత్రం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీ అంతలో మీరు స్వతంత్రంగా ముందుకు వచ్చేసేసి చెప్పాలి, అంతకు మించి వేరేది లేదు. మీరు రాజకీయ నాయకుల మీద ఒక అభివృద్ధి మీద మాట్లాడుర్రి, లేకపోతే ఇంకొక దాని మీద మాట్లాడుర్రి, ఒక సంక్షేమం మీద మాట్లాడుర్రి, ఒక రైతు పక్షం తీసుకొని మాట్లాడండి, ఒక మహిళకు అన్యాయం అయిందనంటే తీసుకొని మాట్లాడండి. కానీ ఒక మహిళ యొక్క వ్యక్తితో హననానికే మీరు పాల్పడ్డారు అనుకోండి, అందరి లెక్కనే మీరు కదా, చట్టం ముందు అందరు సమానమే కదా. రాజ్యాంగం సంగతి పక్కకేయండి, మనకు ఒక ఆత్మసాక్షి ఉంటది కదా. చట్టం ముందు నువ్వో నేనో స్పెషల్ కాదు కదా, ఎవరమైనా ఒకటే కదా. నాకు ఈరోజు పెద్ద వ్యవస్థ ఉంది కాబట్టి నాకు నచ్చినట్టు వ్యవహరిస్తా అనేటటువంటి తప్పుడు ప్రచారం పోయేటటువంటి అవకాశం కూడా ఉంది ఎన్టీవీ మీద. కాబట్టి నేనేమంటున్నా అంటే అట్లాంటి తప్పుడు ప్రచారాన్ని కూడా మీరు కూడా ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మీ దిక్కు తప్పు లేదని అనుకుందాం, ఆ తప్పు గలటువంటి కారణం ఏందో చెప్పండి, వెనకాల నుంచి చేసినోడు కూడా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సామా రామ్మోహన్ రెడ్డి గారు. సో ఈ స్టోరీ రాసింది ఎవరు అనేది పూర్తిగా ఖచ్చితంగా బయటకు రావాలి, ఏ ఉద్దేశంతో రాశారనేది కూడా బయటకు రావాలనేదే డిమాండ్ చేస్తున్నారు. సో ఎన్టీవీ యాజమాన్యం తీరుపైనప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక ఐఏఎస్ అధికారిని వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా, వ్యక్తిత్వ హననం జరిగే విధంగా, ఆమె ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా అసభ్యకర కథనాన్ని ప్రసారం చేసిన కొద్ది వ్యవధిలోనే సిట్ ఎంటర్ అయింది. సో సిట్ రంగంలోకి దిగడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఉదయం నుంచి ఎన్టీవీ చైర్మన్, సీఈఓ అజ్ఞాతంలో ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఇన్పుట్ ఎడిటర్ అలాగే సీఎంఓ రిపోర్టర్ను పోలీసులు అరెస్ట్ చేయగా అసలు సూత్రధారులు ఎక్కడా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓ రిపోర్టర్ను ప్రశ్నించారు, తర్వాత వదిలేశారు. తప్పు చేయకపోతే యాజమాన్యం విచారణకు ఎందుకు సహకరించడం లేదు, కింది స్థాయి సిబ్బందిని బలి ఇచ్చి పెద్దలు తప్పించుకుంటున్నారా అంటూ సిపి సజ్జనార్ ప్రశ్నించారు. అంత వివాదాస్పద స్టోరీ మేనేజ్మెంట్కు తెలియకుండా వేస్తారా అని అడిగారు. కుట్రపూరితంగానే మహిళా ఐఏఎస్పై స్టోరీ అల్లారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సిపి సజ్జనార్. చట్టం తను పని చేస్తుంది. డెఫినెట్లీ చట్ట భాగంగా ఏమైనా మనం డెఫినెట్లీ పోతాను, మనము అక్కడ సెర్చ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు అరెస్ట్ చేస్తాను, చట్టం ముందు పెడతాను, అప్పుడు చట్టం చూసుకుంటుంది. సో అందుకు ఎవరు కూడా మీరు విమర్శ చేయవచ్చు, కానీ వాళ్ళు చరిత్ర హాని చేయడం కానీ వాళ్ళపైన ఏం ఆధారం లేకుండా చేయడం చాలా బాధము. కావాల్సిన వాళ్ళు కాదా, మనం పిలిపిస్తే రావాలి కదా. వాళ్ళు కాకుండా ఈరోజు ఒక మీ రిపోర్టరు మనము ఎట్లా పోవడానికి, రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు.
ఏ ఆధార్ పైన పోతున్నారు? 5:30 టికెట్ బుక్ చేసి బ్యాంకాక్ పేరుతో వెళ్తున్నారు. కావాల్సింది ఆనే మనకు కోఆపరేట్ చేయాలి కాదనే, చేయకుండా ఎందుకు పారిపోతున్నారు? ఎందుకు పోతున్నారు? మనం అలాంటి ఉన్నప్పుడు ఆయన ఇంటికి పోయినప్పుడు వాళ్ళ ఇంటి ఎందుకు తెలిసి మనకు కావాల్సిన వాడు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఈ రోజు కూడా పతా లేదు. ఎందుకు? చట్టం ముందు రండి కదా, చట్టంని ఫేస్ చేయండి కదా, అధికారం ముందు రండి. ఇన్వెస్టిగేట్ సహకరించండి. ఎందుకు పారిపోతున్నారు? చూపించండి. వస్తానని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతే ఎట్లా? కావాలి కదా. మీరు కరెక్ట్ ఉంటే రండి, ఇన్వెస్టిగేషన్కి సహకరించండి. మీరు తప్పు చేయకపోతే ఎందుకండి భయము? ఎందుకు భయము? మహిళా ఆఫీసర్ని ఇట్లా పరిస్తారా? ఏం ఆధారం ఉంటుంది మీ దగ్గర? వాళ్ళు ఎట్లా జీవించాలి? వాళ్ళ కుటుంబంలో ఎంత పరిస్థితి? ఎందుకు ఇవ్వాలండి నోటీసు? మనకు కావాల్సిన వాళ్ళు పిలిపిస్తాను, ఎంక్వైరీ చేస్తాను, మీరు రండి. పిలిపించినట్లు రావాలి కదా. ఎందుకు పారిపోతున్నారు? ఏదో నేను బ్యాంకాక్ వెళ్తున్నాను సార్, నేను ఇప్పుడు మీ CEO గారు ఎక్కడ ఉన్నారండి? రావాలి కదా.